గతంలో దీన్ని వేస్ట్ చేసుకుని సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్. కేంద్ర రెవెన్యూ డిపార్ట్మెంట్లో అమలు చేయకపోవడం మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం. మరి ఇటువంటి పరిస్థితిని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకురాగానే మరి వెంటనే స్పందించి మీకు 2-3 రోజుల్లో గతంలో ఇచ్చిన ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇంకా చేర్పులు మార్పులు ఏదో ఉంటే ఖచ్చితంగా చేసి తీరుతామని గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారు మరి మా జాతి సభ్యులందరూ కూడా మరి మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే రానున్న ఈ 20 తారీఖు అంటే ఈ నెలాఖరులోనే మనకి కేంద్రానికి సంబంధించిన విద్యకు సంబంధించిన చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో రిజర్వేషన్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి స్టూడెంట్స్కి. మరి వెంటనే కొంచెం చేసి పెట్టండి సార్, మీకు ఖచ్చితంగా మేము రుణపడి ఉంటామని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వెంటనే ఆయన జీవోలన్నీ కూడా తెప్పించి ఎంటర్ ఇచ్చినటువంటి జీవోల్ని స్టడీ చేయడం జరిగింది. రేపు ఎల్లుండో మనకి ఈ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే ఎన్సీబీసీలో పెండింగ్ ఉందో ఇది ఎన్సీబీసీలో ఆల్రెడీ హీరింగ్కి వెళ్ళి ఉంది తూర్పు కాపులది. మరి అక్కడి నుంచి సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్కి కూడా మరి వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. పార్లమెంట్లో చర్చకి వచ్చి మరి జీవోగా బయటకు వస్తే రాష్ట్రంలో ఉన్న తూర్పు కాపులందరూ కూడా ఒకటే రకమైన ఓబీసీ ఫలాలు అందే విధంగా రావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు రికమెండ్ చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో మరి ప్రతిసారి కూడా రిప్రజెంట్ చేయడం కోసం హీరింగ్కి పోవడం వెళ్ళడం రావడం ఇది 1972 తర్వాత సుమారు ఇప్పటికి ఒక 20 హీరింగ్లు జరిగినాయి. ఏ రోజున కూడా మరి ఆ సందర్భాన్ని తీసుకొని రాష్ట్రపతి జీవోకి రెడీ అయ్యే కార్యక్రమం జరగలేదని ఏదైతే ఇబ్బంది పడుతున్నారో మా తాలూకా జాతి పెద్దలు కూడా దీని మీద కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అభినందనలు అయినప్పటికీ కూడా అధికారులు దీంట్లో పాలు పంచుకొని మన తాలూకా అధికారులు కూడా దీని పార్లమెంట్ బిల్లు చట్టం జరిగేలాగా చేయాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. ఎవరైతే ఇప్పటిదాకా దీని మీద పాటుపడ్డారో వివిధ పార్టీల ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఏదైతే ఇప్పుడు వెసులుబాటు ఏదైతే ఇస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయాలని ప్రస్తుతానికి ఇక్కడ ఏలూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా జరుగుతున్నటువంటి ఈ వెసులుబాటు ప్రక్రియ ఏదైతే ఉందో కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ని ఖచ్చితంగా శిరసావహించి మండల రెవెన్యూ కేంద్ర అధికారులు మాకు సహకరించి మా జాతికి న్యాయం చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. జై తూర్పు కాపు, జై తూర్పు కాపు, జై తూర్పు కాపు.